శ్రీమన్నారాయణమూర్తి 14 లోకాల్లేలే అనంత పద్మనాభుడు 1000 నామాలతో పిలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి అండి. సహస్రనామాలు కలవాడు. ఈ సహస్రనామాల్లో ఏ ఒక్క నామమైనా సరే రామ అన్న పర్వాల, కృష్ణ, మాధవ, కేశవ, జనార్దన, జగన్నాథ ఏదైనా ప్రేమతో పిలిస్తే చాలు. మీ మనసులో కోరికలు ఇట్టే పసిగట్టేసి కోరికలు తెచ్చే భగవానుడు. ఇలాంటి దివ్య పురుషుడు మీరు 3 లోకాలు తిరిగినా 14 లోకాలు వెతికినా మీరు ఎంత కట్నం ఇచ్చినా దివ్య పురుషుడు దొరకడండి. కట్నం అనేటప్పటికి ఆలోచనలు పడ్డారా? కొద్దిగా మాకేం కట్నాలు కానుకలు వద్దయ్యా. మేడలు, మిద్దెలు, పొలాలు, స్థలాలు 14 లోకాలే మా అబ్బాయికి ఉన్నాయి. మరి ఇంకా మీరు ఇచ్చేదేముంది? మీ అమ్మాయికి 14 లోకాలకు తగినట్టుగా అంగరంగ వైభోగంగా పెళ్లి చేయండి. పుట్టినసారి ఘనంగా పెట్టండి. అత్తవారింటికి పంపించేటప్పుడు చక్కగా 7 వారాలు నగలు పెట్టాలమ్మా. రోజు మార్చుకునేట్టు వారు పంపించారని చెప్పుకోవద్దాం. మీ అమ్మాయి 14 లోకాలు ఉన్నాయన్నారు. మళ్ళీ అన్ని ఏంటి 7 వారాలు చేశారు తల్లి. 14 లోకాలు ఉన్నాయన్నారు. అన్ని నామాలు కలిగిన వాడు అన్నారు. 14 లోకాలకి మా అమ్మాయి అధిపతురాలు అయిద్దన్నారు. అంతా బాగానే ఉంది కానీ తల్లి మాకు మరి 7 వారాలు నగలు పెట్టమని సెలవిచ్చారు కదా. అలాగే మీ మాట కోసం పెడతాం కానీ తల్లి ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఎంత డిమాండ్ ఉందండి. అలా వచ్చి అడిగంగానే వెంటనే ఇవ్వలేం కదా. ఇప్పుడు మనం ఇస్తామని ఒప్పుకున్నాం కదా. అప్పుడు మరి మీరు మా పద్మావతి దేవికి ఏమన్నా పెడుతున్నారా తల్లి? ఎందుకు పెట్టుకోండి తల్లి. మా అబ్బాయి ఎంత చక్కగా అడిగి ఇప్పించుకుంటున్నాడు మీ అమ్మాయిని. దానికి తగ్గట్టుగా 14 లోకాలకి తగినట్లుగా నెలకి సరిపడా పెట్టుకుంటాం తల్లి. 1వ తారీఖు పెట్టుకున్నాగా మళ్ళా 1వ తారీఖే పెట్టుకున్నట్టుగా నెల రోజులకి సరిపడా చేయించుకుంటాం. చాలా సంతోషం తల్లి. మనకి 7 వారాల నగలే సెలవిచ్చారండి. వాళ్ళు నెల రోజులకు పెడతారంట. ఇంకా ఆడపిల్ల తల్లిదండ్రులుగా మనకు కావాల్సింది ఏముందండి? 7 రోజులు సెలవిచ్చినమ్మా. ఆకాశ రాజుది ఆకాశం అంత హృదయం. 7 రోజులకే కాదు 15 రోజులకైనా పెట్టుకోవచ్చు. అంటే అమ్మా మా పద్మావతి దేవిది చంద్రబింబం వంటి ముఖ వచ్చేసు, చంద్రుని తేజస్సు కలిగినది, చూసే కొద్దీ మరీ మరీ చూడాలనిపించే చక్కని అన్నం కలిగినది, బంగారు ఛాయతో మిలమిలా మెరిసే దేహంతో, మెరుపు కాంతుల దేహంతో, లక్ష్మీ కళలతో విలసిల్లే దివ్యమైన తేజస్సు కలిగినది. మా పద్మావతి పాదం పెట్టిన చోట సిరి, సంపద, ఆయువు, ఆరోగ్యాలు పొంగి సుఖంగా సంతోషాలతో తొలతూగుతూ ఉంటారండి. మా పద్మావతి కారణ జన్మురాలండి. భక్తితో, ప్రేమతో, చిరునవ్వుతో పిలిస్తే చాలండి పరవశమైపోయి